హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మా పాత ఇల్లు అండి. అంటే మాకు 2 ఇల్లు ఉన్నాయి. ఆ ఇంట్లో పాత ఇల్లు అనమాట. ఇది వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ బ్రింజల్స్ అనమాట. ఈ వీడియో మొత్తం మొక్కల గురించేనండి. ఇది వచ్చి వైట్, ఇంకోటి వైలెట్ కలర్ అనమాట. 2 రకాల మొక్కలు, 2 రకాల వంకాయలు అనమాట. చాలా ఎక్కువగానే వేసింది మా మమ్మీ మొక్కలు వచ్చేసి. ఇక మీకు వీడియో చూపిద్దామని చూపిస్తున్నాను. కాకరకాయ తీగ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ఎప్పుడు కోసినా 2 కేజీలు 3 కేజీలు అలా వచ్చాయంట కాకరకాయలు. చాలా టేస్టీగా ఉండేవి అనేసి చెప్పింది మా మమ్మీ. ఆ బారు కాకరకాయ తీగ అల్లుకుంది. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ గోంగూర అనమాట. ఒకటి తెల్ల గోంగూర, పుల్ల గోంగూర అంటారు కదా, అది అప్పుడప్పుడు పప్పులోకి అలాగే పచ్చడి అవి నూరుకుంటూ ఉంటారంట. పక్కన వచ్చి బచ్చల కూర చెట్టు ఉంది కదా. అలాగే ఇక్కడ వచ్చేసి ప్రతి ఇంట్లో ఉంటుందండి గోరింటాకు చెట్టు అనేది. గోరింటాకు ప్రతి ఆడపిల్లకి చాలా ఇష్టం కదా, అదే అనమాట గోరింటాకు. నేను వెళ్ళినప్పుడల్లా కోసి మా మమ్మీ కాళ్ళకి చేతులకు పెట్టిద్ది. అలాగే ఇక్కడ వచ్చేసి ఎర్ర జాంకాయ చెట్టు. మొన్న వర్షం పడటం వల్ల చెట్లన్నీ వంగిపోయాయి. అక్కడ ఇంకా కనకాంబరాలు చాలా చెట్లు ఉన్నాయండి, కానీ పూలు మాత్రం సరిగ్గా పూయలేదు. మొన్న రెయిన్ పడేసరికి చెట్లన్నీ వంగిపోయాయి. ఇంకా సరే వీడియో తీసుకుందాం అనేసి వీడియో తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇది వచ్చేసి మందార పూల మొక్క. దీనికి ఎక్కువగా పూలు పోస్తాయి, మెరూన్ కలర్లోవి మందారం. కానీ ఈరోజు పూలు ఎవరో పోసేసారు. ఎక్కువగా ఈ పూలు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు పూజకి యూజ్ చేస్తారు. ఈ మందారం అని గోరింటాకు కలిపి హెయిర్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుందండి హెయిర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెట్టుకి బాగా పోస్తాయి పూలు. మీకు మొగ్గలు చూపిస్తున్నాను కదా, చెట్టు నిండా పూలే ఉన్నాయి. కానీ మార్నింగ్ ఎవరో పోసేసారు మేము లేచేసరికి. సరే అని ఇంకా గోరింటాకు ఇవన్నీ మీకు వీడియో తీసి చూపిద్దామని చూస్తున్నాం. ఇది వచ్చేసి పసుపుల చెట్టు అంతకుముందు ఉండేదండి. ఇంకా అది నా పిల్లప్పుడు అడ్డు వచ్చేసి నరికేసాము. చెట్టు నిండా పూలు ఉండేవి చాలా గుబురిగా. అయితే ఇంక ఇది రీసెంట్గా మా మమ్మీ గన్నవరం వెళ్తే అక్కడ తీసుకొచ్చారంట పసుపుల చెట్టు. ఇంకా అది నాటితే ఇంకా అంత హైట్ వచ్చింది, లేకపోతే ఇంకా పెద్దగా ఉండేది అంతకుముందు చెట్టు. అదే ప్లేస్లో ఉండేది. ఇది వచ్చి మల్లెపూ చెట్టు. ఈ చెట్టుకి రోజుకి వచ్చేసి కేజీ మల్లెపూలు వస్తాయండి. చెట్టు నిండా పూలే ఉంటాయి. మా మమ్మీ అందరికీ పంచి పెడతా ఉంటుంది ఆ పూలు. నేను వెళ్ళినప్పుడు దగ్గర నుంచి నేనే పెట్టుకుంటున్నాను. ఆ పూలు మాల కట్టేసి నాకు ఇస్తే నేనే పెట్టుకుంటున్నా. చెట్టు నిండా పూలే ఉంటాయి. పైదాకా అల్లుకుంది మల్లెపూ చెట్టు. ఇది ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి ఉంది మా ఇంట్లో ఈ మల్లెపూ చెట్టు. బాగా ఎక్కువగానే పోస్తే అడిగి మరీ తీసుకెళ్తారు పూలు. ఇంకా ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి ఇంకా పూల చెట్లు అనేది కన్ఫామ్గా వేసుకుంటారు కదా, మా ఇంట్లో కూడా అంతే. ఇంకా చెట్టు నిండా పూలే. ఇంకా నేను ఒక్కొక్కటిగా కోసుకొని వీడియో తీసుకుంటున్నాను మీకు చూపిద్దామనేసి. మీ ఇంట్లో కూడా ఇలానే పూల మొక్కలు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళు తీసుకున్నారు పూలు. ఇంకా సగం పూలు ఉంటే ఇంకా మాల కట్టేసుకున్నాము. 2 మోరలు పూలు వచ్చినాయి ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను పెట్టుకున్నా ఈ పూలు. ఇవి వచ్చేసి సన్నజాజి చెట్టు, విరజాజుల చెట్టు. నాకైతే విరజాజులు అంటే చాలా ఇష్టం. ఏంట్రా విరజాజులు అయితే నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు ఉండేది మా ఇంట్లో. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్ళేదాన్ని. ఇంకా మా ఇల్లు రీమోడలింగ్ చేసేటప్పుడు నా పెళ్ళప్పుడు ఆ చెట్లన్నీ చచ్చిపోయాయండి. చాలా రకాల గులాబీల చెట్లు కూడా ఉండేవి. 5-6 రకాల గులాబీలు కూడా ఉండేవి. అవన్నీ చచ్చిపోయాయి. ఇంకా వేయటానికి ఇప్పుడు ప్లేస్ లేక వేయట్లేదు. విరజాజులు, సన్నజాజులు. ఇది వచ్చేసి ఎర్రగన్నేరు అంటారు కదా, పూజకి యూజ్ చేస్తారు. ఇంకా ఆ పూల చెట్టు పక్కన మా ఎదురుగా మామిడి చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసాయో. మేమైతే పూజకి వాడతాం ఈ గన్నేరు పూలు. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇది మా మావయ్యదేనండి. వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి అమ్మేసుకున్నారు. ఇంకా వేరే వాళ్ళు తీసుకున్నారు అన్నమాట. ఇల్లు వచ్చేసి ఇది వచ్చి బొప్పాయి చెట్టు. దీనికి బాగా కాయలు కాస్తాయి. పక్కన వచ్చేసి తులసాకు. ఇది సాటర్డే మాల కట్టి దేవుడికి వేస్తారు ఈ పూలు ఆకు. సాటర్డే కన్ఫామ్గా పూజ చేసుకుంటారు. ఇది వచ్చేసి అలోవెరా. పక్కన వచ్చేసి తులసి కోట. ఇది డైలీ పూజ చేసుకుంటారు మా డాడీ, మా చెల్లి, మా మమ్మీ. ఇది ఇంతేనండి. ఇంతే ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.